దేవుని నామనకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి కన్నాపురం గ్రామస్తులకు యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ విధంగా తేటపరుస్తుంది. రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు తన లేఖల ద్వారా సెలవిస్తున్నాడు. అంటే పాపము చేయటంలో భేదమేమీ లేదండి. ఏ భేదము లేదంటే పాపము చేయటంలో ఏ భేదము లేదు, రంగు భేదము లేదు, తర్వాత కులభేదం లేదు, మతభేదం లేదు. అందరూ కూడా భూమి మీద నివసించినటువంటి ప్రతి వారు కూడా పాపం చేశారు కనుకనే ఆ దేవాతి దేవుడు ఇచ్చేటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు తన లేఖనాల ద్వారా చెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ దేవుడు ఇచ్చేటువంటి మహిమను మనం ఏ విధంగా పొందుకోగలం? ఆ మహిమ మన దగ్గర నుండి ఏ విధంగా పోయినది అనే ఆలోచన చేసినట్లయితే, తన పోలుకు చెప్పిన తన స్వరూపమందు నరుని నిర్మించినప్పుడు దేవాతి దేవుడు తన పోలికలలో నిర్మించినటువంటి యొక్క ఆది పురుషుడైనటువంటి ఆది ఆదాములకు మహిమా ప్రభావములను వారికి కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. కనుకనే వారు ఆ ఏదైనా తోటలో నివసించినంత కాలము కూడా ఎంతో హాయిగా ఉండేవారు. దేవునితో తన సాహిత్య సంబంధం కలిగిన వారుగా, దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉండేవారు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు తినవద్దని వృక్షఫలమును తిన్నారో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు అతిక్రమించున్నారో, వారి పాపములో ఉండి పాపములో పడిపోయి ఆ మహిమను వారు కోల్పోయి ఉన్నారు. ఆ మహిమను ఎప్పుడైతే కోల్పోయి ఉన్నారో, ఆ మహిమను కోల్పోవటం వల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించే మహిమను వారు కోల్పోయి ఉన్నారు. కనుక దేవాతి దేవుడు ఆలోచన కలిగిన వాడై ఉండి వారు మనము కోల్పోయినటువంటి మహిమను మరలా మనకి అనుగ్రహించడానికి ఏ విధంగా నా ప్రజలైన వారిని, వారి పాపములను వారు రక్షించాలని ఆలోచన కలిగిన వాడై ఉండి ఆ మహిమను ఏ విధంగా సంపాదించాలని ఆలోచన చేసినట్లయితే, కీర్తనల గ్రంథంలో ఈ విధంగా చెప్తున్నాడు, మనం పోగొట్టుకున్నటువంటి మహిమను మరలా తిరిగి సంపాదించాలంటే అది రక్షణ వలన మాత్రమే అది సాధ్యమని దావీదు తన లేఖనాల ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఆ రక్షణ ఏ విధంగా వస్తుంది అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ప్రతి ఒక్క పాపిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పోగొట్టుకున్నటువంటి మహిమను మరలా మనం సంపాదించుకోవాలంటే రక్షణ వలన మాత్రమే మనము ఆ మహిమను మన పొందుకుని అక్కడ దేవాది దేవుడు ఉండేటువంటి నిత్యరాజ్యంలో ప్రవేశిస్తామని ఆశ కలిగిన వారు ఉండేట్లయితే, ఎవరి రక్షణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే మన కొరకు రక్షకుడుగా ఒక రక్షణ శృంగంగా వచ్చి ఉన్నాడు. మనలను, మన పాపములను, ఆయన పాపములను కడిగి శుద్ధీకరణ చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక రక్షణ శృంగంగా వచ్చి ఉన్నాడు. కనుకనే ఆయన 3.5 సంవత్సరముల సేవ జీవిత కాలంలో ఆయన వేటి నుండి రక్షించాడంటే, భౌతికంగా శరీరంలో ఉన్నటువంటి వ్యాధి బాధల నుండి మనల్ని రక్షించాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చిన్నాడు, గుడ్డివారికి చూపునిచ్చున్నాడు. అదేవిధంగా ఎవరైతే మరణించున్నారో మరణించిన వారిని కూడా సజీవంగా లేపినటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అటువంటి వ్యాధి బాధలను రక్షించడమే కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వారందరూ కూడా నిత్య నాశనములకు వెళ్ళిపోయి నిత్య నరకాగ్నిలో ఉంటారని ఆశ కలిగిన వాడండి ఆత్మను కూడా రక్షించడానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన కొరకు రక్తం కార్చున్నాడండి. ఆ రక్తం వలన ఎవరైతే ఆ పాపములు కడుక్కుని శుద్ధీకరణ చేసుకుంటారో వారందరూ కూడా ఆ పోగొట్టుకున్నటువంటి మహిమను మరలా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరలా సంపాదించుకుని ఆ దేవాతి దేవుడు ఉండేటువంటి అక్కడ నిత్య రాజ్యంలో మనము కూడా ఉండాలని ఆశ కలిగిన వాడు ఉన్నాడు. కనుక ఆ రక్షణ నీకు కావాలంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసిస్తారో ఆ సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి ఈ సాయంకాల సమయంలో తెలియజేసిన సువార్తను ఎవరైతే నమ్మి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవాతి దేవుడు ఉచితంగా రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ప్రభు నామను బట్టి ప్రార్థన చేస్తారో వారిని కూడా తండ్రి అయిన దేవుడు రక్షించి మనకు కోల్పోయినటువంటి మహిమకు తిరిగి ఇవ్వటానికి దేవాతి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందుతే మనమును మన ఇంటి వారిని కూడా రక్షణలో మార్గంలో నడిపించి అనిత్య రాజ్యంలో ఉంటామని ఇక సాయంకాల సమయంలో దేవాది దేవుడు వాక్య రూపణ మనతో మాట్లాడుచున్నాడు. సువార్త వలన మాత్రమే మీరు రక్షింపబడనని కొరింథీయులు రాసిన పత్రికలో చెప్తున్నాడు. కనుక ఆ దేవాది దేవుడు గురించి మేము దేవుని సువార్తను ప్రకటన చేస్తుండగా ఎవరైతే వినుట వల్ల విశ్వాసం కలిగినో, ఎవరైతే విశ్వాసం అందు వారు రక్షణ పొందుతారో వారందరూ కూడా మరణించిన తర్వాత మన ఆత్మను మనము
దేవాతి దేవుడి దగ్గర నుండి మనం రక్షించుకోగలమని చెప్పి మనం చెప్పవచ్చును. అదేంటండి, మాకు డబ్బులు ఉన్నాయి కదా, మేము అనేకమైన అన్నదానాలు చేయొచ్చు, వస్త్రదానాలు చేయొచ్చు, విద్యాదానాలు చేయొచ్చు అంటారు. కానీ అవన్నీ కూడా మన మనసుకు తృప్తినిచ్చేవి ఉన్నవి, కానీ అవి మనల్ని ఆత్మకు రక్షించేది లేవు. యెషయా గ్రంథం చెప్తుంది ఇవన్నీ కూడా మురికి గుడ్డ వలె ఉన్నవని లేఖనం మనతో మాట్లాడుతుంది. కనుక అటువంటి అన్ని కూడా మన ఆత్మను రక్షించలేవు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము మాత్రమే ప్రతి పాపము నుండి మనల్ని రక్షించేదిగా ఉంది. కనుక అట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తమును చేత మన పాపములు కడుక్కొని మన శుద్ధీకరణ చేసినట్లయితే ఆ దేవాది దేవుడు మనకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ నిత్యరాజ్యం నుండి మనం ప్రవేశించాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని లేఖనం సెలవిస్తుంది. కనుక యేసయ్య మార్గంలో ఎవరైతే నడుస్తారో, యేసయ్య సత్యంలో ఎవరైతే నడుస్తారో వారి మార్గంలో నడవడానికి వారందరికీ కూడా దేవాది దేవుడు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మరలా మనం ఆ పోగొట్టుకున్న మహిమను యేసుక్రీస్తు అనే రక్షణ శృంగము ద్వారా మనం సంపాదించుకొని ఆ దేవాది దేవుడు ఇచ్చేటువంటి మహిమను మనం పొందుకుందాం. అటు కృప మనకు, మన కుటుంబాలకు దేవాది దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఇంకా లోతైన సత్యములు తెలుసుకోవాలంటే మన లోదరన్ కాంపౌండ్ వెనుక మూల హెబ్రోన్ ప్రార్థన సహవాసం ఉంది. దైవజనులు జాషువా గారు ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో మీ కుటుంబ సమస్యల నుండి, మీకు ఆర్థిక ఇబ్బందుల నుండి ఈ రాత్రికాల సమయంలో ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. కనుక వారు మీరు సంప్రదించినట్లయితే మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన ఆ రీతిగా మనందరం కూడా ప్రార్థనలు స్థిరపడి మనను వ్యాధి బాధల నుండి రక్షించుకుని మన ఆత్మను కూడా నిత్య జీవాలు ఉండే విధంగా మన ఆత్మను కూడా రక్షించుకుందాం. అటు దేవాటి దేవుడు మన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి మనం ముందుకు కొనసాగుదాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు జాషువా గారిని ప్రేమించి ప్రభువా, గ్రామంలో ఉన్న ప్రజలందరూ రక్షణ మార్గంలో నడవటానికి అందరూ అంతటా మారు మనసు పొందాలని నీ ఆత్మ సంకల్పాన్ని బట్టి ప్రభువా ఇక సాయంకాల సమయంలో దేవుని స్వార్థను వినిపింపజేసి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. ఉన్నటువంటి వారి జీవితాలలో ప్రభు నూతన కార్యము జరిగించండి. అనేకమైనటువంటి నూతన ఆత్మల ప్రభు నీ మందిరంలో చేర్చబడి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి వారి పాపముల నుండి వారి విడుదల పొందినాడికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ప్రభు సాయంకాల సమయంలో కన్నాపురం గ్రామంలో ప్రభు వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వ్యాపారం చేయవారిని, కూలి పని చేయవారిని ప్రభు ఉద్యోగస్తులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు చేస్తున్నటువంటి చేతి పనులు మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి. విద్యాభ్యాసం చేసిన బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మెట్టుకు గ్రామాంతియో దేవుని సన్నిధిలో రక్షణ పొంది నిత్య రాజ్యంలో వారసులుగా ఉన్నట్లుగా కృప చూపించమని ప్రభునందు ప్రయాస వ్యర్థం కాకుండా స్వార్థ పరిచర్యలో పాల్గొన్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృప వెంబడి కృపలో వారిని నడిపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆనందము ప్రభునా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభునా కొసగెను, నా జీవితమే మారెను. పాడండి ఇంకో పాడు. వాళ్ళందరూ వచ్చే వరకు ప్రభుని రుచి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమాముడి. ప్రభుని రుచి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమాముడి. విశ్వామంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రము అలలన్ బోలే, పైకి పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రము అలలన్ బోలే, పైకి పొంగి ఎగయుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెన్, నూతన జీవమసగిన్. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెన్, నూతన
సాగిన్ ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను. బోలో ప్రభు క్రీస్తు రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారికి ఇంతవరకు సువార్తలో సహాయం చేసిన యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క సువార్త ముగించుకుందాం. దయచేసి గమనించండి, ఈరోజు రాత్రి 8 గంటల నుండి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఎవరైతే భారం కలిగి ఉండాలనుకుంటున్నారో ఉండండి, లేదా మరి మీ బాధ్యతల నిమిత్తము వెళ్ళవలసిన వారు కూడా మరి వెళ్ళొచ్చు. ప్రార్థన చేసుకుని మనము ఈ సమయాన్ని ముగించుకుందాం. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నిత్య నివాసి సర్వాధికారి, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఎన్నడూ మారని మాట తప్పని మీ యొక్క నిజత్వం, మీ సజీవత్వం కొరకు స్తోత్రములు. మీరే సర్వకృపానిదగు దేవుడవు తండ్రి. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా సమకూర్చి ఈ భూమి మీద మిమ్మను దేవుడుగా కలిగి ఉండి మీ శిరసాధీనములో సంఘముగా సహవాసముగా సమకూర్చిన మీ ప్రేమ కొరకు వందనాలు. కన్నాపురం గ్రామంలో మీరు ఏర్పాటు చేసిన ఎబ్రోన్ ప్రార్థన మందిరము పరిచర్య కొరకే వందనాలు ప్రభా. మరి జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ బిడ్డలందరి కొరకు వందనాలు. ఈరోజు చాలా కాలంగా మీ సన్నిధిలో ప్రార్థించి ప్రభా మరి ఏర్పాటు చేసిన బహిరంగ సువార్త విషయంలో మీరు ఎంతగానో సహాయం చేశారు ప్రభా. స్థలాల్లో మీ దాసులు కూడా ప్రార్థించారు, పాలు పొందడానికి సహవాసంగా సమకూర్చడానికి మీరు సిద్ధపరిచారు. స్తోత్రములు. స్థానిక సంఘ బిడ్డలు కూడా సువార్తలో పాలు పొందారు ప్రభా, మీకు స్తోత్రాలు. దావరపల్లి నుంచి, అలాగే వేలచింతలగూడెం నుంచి ప్రభా, మరి తండ్రి కృష్ణపాలెం నుండి, పాతపెట్టసీమ నుండి, దండుపూడి నుండి, అలాగే ప్రభా మరి తండ్రి తిరువూరు నుండి కూడా మీ దాసులను మీ ప్రజలను మీరు సమకూర్చినందుకే స్తోత్రములు ప్రభా. జరిగించిన పరిచర్యకు ఆత్మముద్ర దయచేయండి ప్రభా. ఎవరైతే మీ మాటలు విన్నారో, మీ పాటలు విన్నారో, మీ కరపత్రికలు తీసుకున్నారో, కృత నిబంధనలు తీసుకున్నారో, వారిలో మీ యొక్క రక్షణ కార్యం జరిగించండి ప్రభా. మీ ఆహారమును నీళ్ళ మీద జల్లము, కొంతకాలమైన తర్వాత అది ప్రభా మరి ఫలిస్తుందని మీరు సెలవిచ్చారు. కాబట్టి ప్రభా మేము నిష్ప్రయోజక దాసులముగా వచ్చేవారముగా చేయగలిగిందే చేసి ఉన్నాము ప్రభా. నాయన మీరే వృద్ధి పొందించే దేవుడువు, ఆత్మలు రక్షించే దేవుడు మీరు ప్రభా. నాయన మీ యొక్క ఆత్మకార్యం ప్రతి ఒక్కరిలో జరిగించమని సువార్తలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు ప్రభా. మరి తండ్రి ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క బహుమానము మీరు సంపూర్ణముగా అనుగ్రహించి పెట్టి మహిమ పొందమని చిన్న బిడ్డలు, యవనస్తులు, సహోదరులు, పెద్దవారు ప్రభా మీ దాసులు అందరూ కూడా పాలు పొందారు. వారికి తగిన ప్రతిఫలం దయచేయమని ఈ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ కొరకే సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీ బిడ్డలు కొంతమంది మళ్ళీ తిరిగి వారి వారి స్థలాలకు వెళ్తున్నారు. మీరే క్షేమంగా నడిపించమని ఈ రాత్రి ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరచమని మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క మహాప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత చేరువచ్చిన మనకందరికీ, సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులకును, ఈరోజు ఈ కన్నాపురం గ్రామం వీధుల్లో ప్రకటించిన స్వార్థ పరిచర్యకును పాలు పొందిన బిడ్డలకును సదాకాలము తోడయుండి కాపాడి భద్రపరచును గాక, ఆమేన్. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతుమేసు ప్రభువా, నిన్ను శ్లాఘింతుమేసు ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా. బోలో ప్రభు క్రీస్తు మహారాజ్ కు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, సువార్తలు ఇంతవరకు సహాయం చేసి నడిపించిన యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. అందరికి వందనాలండి.